అభయ్ నవీన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని నేను అనుకున్నాను. కానీ నిన్నటి ఎపిసోడ్ తర్వాత నాకు అంత కాదనిపించింది. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు వెళ్ళి కదిలేస్తున్నప్పుడే పృథ్వీ రిటర్న్ అటాక్ చేసేటి అది అభయ్ చూడనప్పుడు కామెంట్స్ పాస్ చేయకూడదు. ఏమన్నాడంటే అభయ్ నవీన్ వాడు ఒక వరస్ట్ ప్లేయర్, బ్రెయిన్తో ఆడు, ఏదో బుద్ధితో ఏదో అన్నాడు. అలా అన్నప్పుడు వీళ్ళ టీంలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ యష్మినే తీసుకో. యష్మి ఎలా పడితే అలా మాట్లాడుతుంది. తను ఆలోచించి అస్సలు మాట్లాడట్లేదు. అది వాళ్ళకే తెలుసు. మరి వాళ్ళ టీంలో కూడా అలా ఉన్నప్పుడు అవతల టీంలో కూడా ఉంటారు. కానీ అభయ్ మాత్రం అందరి ముందు అలా అనేసరికి మరి అది బయటకు ఎలా పోర్ట్రే అయిందో కొంతమంది మామూలుగానే తీసుకుంటారు. చాలా వరకు అది నెగిటివే అయింది పృథ్వీకి. పృథ్వీ యాంగర్ అవుతున్నాడు, కదిలిచ్చినప్పుడు యాంగర్ అవుతున్నాడు, లేదా సాఫ్ట్గానే ఉంటున్నాడు. కానీ నిన్న కూడా చాలా బూతులు మాట్లాడాడు. మరి అది నాగార్జున గారు సాటర్డే వచ్చి అరుస్తారు లేదో చూడాలి. అది కానీ పృథ్వీ అటాక్ చేస్తే ఎవరో తట్టుకోలేకపోతున్నారు అవతల టీంలో. అలాగే నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఒకే టీంలో ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లు ఉండటం వల్ల అవతల టీంకి చాలా అపోజ్ అవుతుంది. వాళ్ళు అసలు వీళ్ళ కంట్రోల్ కాదు కదా, వీళ్ళని ఆపలేని కూడా ఆపలేకపోతున్నారు. చూడాలి మరి ఏం జరిగిద్దో చివరికి. ఇలా మ్యాక్సిమం వీళ్ళే గెలుస్తారు. ఎందుకంటే అవతల సైడ్ అందరూ వీక్గానే ఉన్నారు. వీళ్ళు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్గా ఉన్నారు.